ఈరోజు సైలెన్సర్స్ వెహికల్స్కి ఏవైతే సైలెన్సర్స్ ఇల్లీగల్గా ఏవైతే అసెంబ్లీ చేయబడుతున్నాయో అవన్నీ ఫ్రమ్ పాస్ట్ 1 month నుంచి వీఆర్ కండక్టెడ్ స్పెషల్ డ్రైవ్. అండ్ ఏవైతే ఇల్లీగల్గా సైలెన్సర్స్ మోటార్ వెహికల్స్ ఏవైతే జాయిన్ చేయడం జరిగిందో వాటన్నిటిని మేము పట్టుకొని తీసుకుంటాం. సో అరౌండ్ 50 సైలెన్సర్స్ వరకు మేము పాస్ట్ 1 month చేస్తాం. అట్లనే ఆ బైక్స్ని కూడా మేము చేసి దాని తర్వాత మోటార్ మీద చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ సైలెన్సర్స్ ఉన్నాయి, ఓకే. సో ఈ సైలెన్సర్ ఏం చేస్తాం, సో వీటిని ఏం చేస్తామంటే లైక్ ఇప్పుడు మీరు చూసినట్టు రోడ్ రోలర్ తోటి మేము ఎక్కి దాన్ని తెప్పించి ఈ కన్వర్ట్ ఇంటూ స్క్రాప్. సో ఒక్కొక్క సైలెన్సర్ వచ్చేసరికి 25,000 రూపీస్ ఉంటుంది ఒక సైలెన్సర్. బట్ ఇప్పుడు మేము కేజీన అంటే కేజీ 25 రూపీస్కి మేము అమ్మిస్తాం. సో 25,000 రూపీస్ కన్వర్ట్ ఇంటూ 25 రూపీస్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఇల్లీగల్. వెహికల్ అనేది మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలాగైతే ఉంటుందో మీరు దాన్ని అలాగే మార్చుకోవాలి. మీరు దానికి కావాల్సిన మోడిఫికేషన్స్ మీరు చేసుకుంటా అంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం రూల్స్ ఒప్పుకోవు అండ్ పోలీస్ ఈజ్ ఆల్సో నాట్ పర్మిట్. దీనివల్ల 2 కారణాలు, ఒకటి నాయిస్ పొల్యూషన్, అట్ ద సేమ్ టైం సైలెన్సర్లో ఏమవుతుందంటే పొల్యూషన్ కంట్రోల్ చేసే మెకానిజం ఉంటుంది. సో మీరు వేరే బయట సైలెన్సర్లో తీసుకొచ్చి పెడితే పొల్యూషన్ కూడా కంట్రోల్ అవ్వదు. సో ఇది ఎస్పెషల్లీ నాయిస్ పొల్యూషన్ తగ్గడానికి ఇప్పుడు చేసాము, ఓకే. అండ్ సేమ్ థింగ్ ఇప్పుడే ఎందుకు చేసాము అంటే